హామీలు గుప్పించారు. ఎన్ని హామీలు గుప్పించినా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ నమ్మరు. 432 హామీలు ఇచ్చి దాంట్లో ఏ ఒక్క హామీ పూర్తి చేయని మీకు మళ్ళీ కొత్తగా సినీ కార్మికులకు కమలాకర్ గారు అన్నట్టు మీరు అద్భుతమైన సినిమా చూపించారు. నిన్న సినిమా నటులకు, సినిమా నిర్మాతలకు, సినిమా దర్శకులకు కూడా మీరు ఒక రంగుల కళ చూపించారు. ఆ రంగుల కళలో ఎవరు పడరు, ఎందుకంటే ఇవి అయ్యేటి కావు, జరిగేటి కావు. ఎప్పుడైతే మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చూసుకొని సినిమా ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, చిత్రపూరి కాలనీ డెవలప్ చేశారు, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ ఏమేమి కావాలో అన్ని ఇచ్చి భరోసా కల్పించి సినీ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ సినిమాలు తీసుకునే విధంగా బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తే మీరు మాత్రం హాలీవుడ్ తీసుకొస్తా అని చెప్పేసి కొత్తగా హాలీవుడ్ ఇండస్ట్రీ తీసుకొస్తారు, ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. మీకు ఒక మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడితేనే ఎన్ని అవకతవకలు, ఎన్ని గేలు చేయడాలు, ఎంత ఇబ్బందులు పెట్టడం జరిగినాయో దాని మీదనే మీరు ఆలోచించండి. ఒక కేసీఆర్ గారు 10 ఏళ్లలో దాదాపు 1000 నుంచి 1500, 2000 కోట్ల కలెక్షన్ సినిమాలు తెలంగాణ ఇండస్ట్రీలో హాలీవుడ్ మించి చూపించినటువంటి తెలంగాణ సినిమా ఇండస్ట్రీ మాది. కొత్తగా హాలీవుడ్ నుంచి వచ్చి చేయాల్సింది ఏం లేదు. మీరు హాలీవుడ్ ని తీసుకొస్తారంటే ఇక్కడ సినీ నిర్మాతలు, కార్మికులు, హీరోలు, హీరోయిన్లు ఇక్కడ మన వాళ్ళు మంచిగా లేరా, బాగా నటించట్లేదా, సినిమాలు ఆడట్లేదా, తీయట్లేదా, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన వాళ్ళకి ఏం కావాలో చూడాలి. ప్రస్తుతం హాలీవుడ్ అక్కర్లేదు, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సినిమాలకు హాళ్ళకు వచ్చి సినిమాలు చూసే పరిస్థితి లేదు. ఓటీటీల మీద సినిమా రంగం కూడా బాగాలేదు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకు దోహదపడేటట్టుగా చూసుకోవాలి. పైగా డివిజన్ 2 మంత్రులు చొప్పున ఉండి ఒక మహిళ భర్తను కోల్పోయి ఆవేదనతో ఉంటే కూడా తన ఏడుపును, తన బాధను కూడా వక్రీకరించి చూసే పద్ధతి, ఒక్కొక్కరు ఏడిపించే, మీరు కూడా ఇబ్బంది పెట్టే పద్ధతిని మేము తీవ్రంగా మా పార్టీ ఖండిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే భయప్రాంతంలోనే ఎప్పుడు ఎవరిని జైల్లో పంపిస్తారో, ఎవరిని ఎలా బయలుస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది. అట్లాంటి దాని నుంచి కేసీఆర్ గారు 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. వారందరికీ తెలుసు, నిర్మాతలకు తెలుసు, కార్మికులకు తెలుసు, డైరెక్టర్లకు అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీని కాపాడుకున్నది మా పరిశ్రమ కేసీఆర్ గారు.